హాయ్ అండి. ఈరోజు చపాతీ న్యూడిల్స్ చూపిబోతున్నాను. సో, చపాతీని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా రోల్ చేసి చూపిచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. సో, అలా కట్ చేయడం వల్ల ఏందంటే న్యూడిల్స్ లాగా పొడుగు పొడుగుగా వస్తుందండి. మీరు రోల్ చేయకుండా కట్ చేస్తే అలా న్యూడిల్స్ లాగా రాదనమాట. చిన్న చిన్న పీసెస్ అయిపోయి మొత్తం క్లమ్జీగా అయిపోతుంది. అసలు చపాతీ న్యూడిల్స్ లాగా అనిపీదనమాట. సో, అందుకని రోల్ చేసి మాత్రమే కట్ చేయాలి. అలా పొడుగు పొడుగొస్తుంది. సో, తర్వాత చపాతీ నూడిల్స్ చేయడానికి ప్యాన్‌లో పోపు వేశాక గార్లిక్, జింజర్ మీ ఇష్టమండి. నేనైతే వేయట్లేదు. ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ మీకేది అవైలబుల్‌తో ఉంటే అవన్నీ వేసుకోండి. నేనైతే గ్రీన్ అండ్ యెల్లో క్యాప్సికమ్ వేశాను. ఇదంతా ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లో మాత్రమే జరగాలి. హై ఫ్లేమ్‌లో జరిగితేనే ఆ వెజిటబుల్స్ అనేది కొంచెం ఉడికి క్రంచీగా పార్షియల్‌గా బాయిల్ అయ్యి టేస్ట్ అనేది వస్తుందనమాట. సో, హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేయిస్తున్నాను. వేయించాక 2 మినిట్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ కొంచెం బయటకొచ్చి అవి క్యాప్సికమ్ అనేది బాగా బాయిల్ అవుతాయన్నమాట. సో, మొత్తం హై ఫ్లేమ్‌లోనే జరగాలి ఇది. కొంచెం మాడకుండా చూసుకోండి. సో, తర్వాత వెనిగర్, సోయా సాసు, టమోటా కెచప్పు ఇవన్నీ వేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ వేసుకోండి. కారం వేసాం కాబట్టి అది చూసుకోండి. సో, టమోటా కెచప్ 3 వేసి హై ఫ్లేమ్‌లో బాగా కలిపాక తర్వాత చపాతీ కట్ చేసి ఉంటాం కదా, ఆ పీసెస్ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసి తీసేయడమే అండి అంతే. ఈ సాసులు వేసినప్పుడు మాత్రమే బాగా మగ్గించండి. చపాతీ వేసాక ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టకూడదు. ఎక్కువసేపు బాయిల్ చేసామంటే అదేంటి కలిసిపోయి మెత్తగా అయిపోతుందనమాట. చపాతీ వేసాక జస్ట్ కొత్తిమీర వేసి దించేయాలంటే జస్ట్ అలా చపాతీకి పట్టేటట్లు కలిపి తీసేయాలంతే. అంతే అండి. డిఫరెంట్‌గా ఇలా ఒకసారి న్యూడిల్స్ ట్రై చేయండి. మామూలు న్యూడిల్స్ కన్నా చపాతీ న్యూడిల్స్ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. థ్యాంక్ యూ.